అసలు మామూలుగా నిన్న నుంచి నా ట్రైన్ జర్నీస్ ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతున్నాయి. మన పల్నాడు ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ చేసుకుంటుంది. ఈ రెండింటిలో ఎవరు పెద్దోడో కామెంట్ చేయండి. ఇద్దరు బ్రదర్స్ అనమాట. ఇప్పటి వరకు లెక్క ఇప్పుడు లెక్క అయినట్టు ఉంది సికింద్రాబాద్ క్రౌడ్ చూస్తుంటే. ఇప్పటికే గంట లేట్ అయిపోయింది అంటే క్రాసింగ్లు ఎక్కువైపోయినాయి. మనకి వచ్చేస్తుంది. ఈ ట్రైన్లో మనం జర్నీ చేసాం. వీడియో చూసారా? హాయ్ అండి, నేను మీ కిట్టైని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్లే పల్నాడు ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. చాలా మంది చాలా రోజుల నుంచి అయితే కామెంట్ చేశారు ఈ ట్రైన్ జర్నీ చేయమని. సో నాకు అనుకోకుండా ఈ రోజు అయితే కుదిరింది. సో ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి, వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. ఇలా మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీస్ చూసే వారందరికీ కూడా ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. మన వికారాబాద్ జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది. స్టేషన్లో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి స్టేషన్ లోపల రాగానే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. టికెట్ బుకింగ్ కౌంటర్ అది ఉంది. అలాగే ఈ పక్క చూసుకుంటే వెయిటింగ్ హాల్ అది ఉంది. కానీ వర్క్ అయితే జరుగుతుంది ఆ పక్క అంతా కూడా గట్టిగా. నేనైతే నా టికెట్ని అయితే ఇప్పుడే తీసుకున్నాను. జనరల్ టికెట్ మనకి వికారాబాద్ నుంచి గుంటూరు జంక్షన్కి 140 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. 353 కిలోమీటర్లు మనకి వికారాబాద్ నుంచి గుంటూరుకి. ఈ వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వికేబి. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఈ వికారాబాద్ అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి వికారాబాద్ నుంచి వాడి వైపు ట్రైన్స్ వెళ్తాయి, బీదర్ వైపు ట్రైన్స్ వెళ్తాయి. అలాగే మన సికింద్రాబాద్ హైదరాబాద్ వైపు కూడా ట్రైన్స్ అయితే వెళ్తాయి అనమాట. జంక్షన్ రైల్వే స్టేషన్ ఇటు వాడి వైపు అంటే మనకి మహారాష్ట్ర సైడు, బీదర్ వైపు అంటే కర్ణాటక సైడు, అటు మన తెలంగాణ సైడు. ప్రస్తుతం టైం వచ్చేసి 13 గంటల 44 నిమిషాలు అయింది. ఇది రైల్వే టైమింగ్. మన టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ అయితే 2 గంటల 40 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 127482 వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్లే పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు వికారాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటల 5 నిమిషాలకు గుంటూరు అయితే చేరుకుంటుంది. టోటల్గా మనకి గుంటూరు వరకు 353 కిలోమీటర్లు వికారాబాద్ నుంచి. సో నేనైతే ఫస్ట్ టైం వికారాబాద్కి అయితే వచ్చాను. వికారాబాద్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. వికారాబాద్ లో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి, నేనే తెలుసుకుంటాను. ఈ రోజు మనల్ని గుంటూరు వరకు తీసుకెళ్లేది వ్యాప్7 లోకోమోటివ్ 30450. వ్యాప్7 అక్కడ చూసారు, అది మనకి ప్లాట్ఫామ్ కన్నా ముందుకైతే పెట్టారనమాట బండి. ప్లాట్ఫామ్ సరిపోదంట ఈ ట్రైన్కి. మన పల్నాడు ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ చేసుకుంటుంది. ఈ రెండింటిలో ఎవరు పెద్దోడో కామెంట్ చేయండి. ఇద్దరు బ్రదర్స్ అనమాట. వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈరోజు మనం జర్నీ చేసేది 12742 వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్ళినప్పుడు. గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్ళినప్పుడు 12747. అదైతే మార్నింగ్ బయలుదేరి వస్తుంది అనమాట. వచ్చిన ట్రైన్నే మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి గుంటూరుకి అయితే పంపుతారు. ఇక మన ట్రైన్ సంబంధించి కోచ్ పొజిషన్ చూసుకుంటే ఫ్రంట్లో 3 జనరల్ కోచెస్ ఉన్నాయి. దాని తర్వాత ఒక ఏసీ చైర్ కార్ కోచ్ ఉంది. దాని తర్వాత 3 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ జనరల్ కోచెస్. టోటల్గా 16 జనరల్ కోచెస్, మనకు ఒక ఏసీ చైర్ కార్ కోచ్, 3 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు. ఇవి వచ్చేసి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్. 3 కోచెస్ ఉన్నాయి ఇవి. ఇందులో నాకైతే టికెట్ దొరకలేదు. ఈరోజు ఉదయం చెక్ చేసిన టికెట్ అయితే దొరకలేదు నాకు. 3:3 సిట్టింగ్ అయితే ఉంటుంది. దొరకపోవడం మంచిది, ఎందుకంటే బాగా ఇరికిరిగ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇందులోంచి బయటకు వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టమే. సో అందుకే నేనైతే జనరల్ టికెట్ తీసేసుకున్నాను. మనకి ఎక్కడ కావాలి అక్కడికి అటు ఇటు వెళ్ళిపోయి తిరిగి వీడియో తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి జనరల్ కోచెస్ అయితే చూసుకోవచ్చు. ఇదే ఫ్రీగా ఉందన్నమాట. పైన కాలితే పైన పడుకోవచ్చు, కింద కాలితే కింద కూర్చోవచ్చు. లగేజ్ పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంది. అదే మనకి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ అనుకోండి, బాగా ఇరికిరిగ్గా ఉన్నది. అసలు ఆ కూర్చోడానికి వాటికి ఇబ్బంది, పైకి లేచి రావడానికి ఇబ్బంది. ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. వెళ్ళే కొద్దీ ఫుల్ అయిపోద్ది. అసలు మామూలుగా నిన్న నుంచి నా ట్రైన్ జర్నీస్ ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతున్నాయి. యాక్చువల్గా నా ఫోన్ అయితే పాడైపోయింది. నేను విశాఖపట్నం నుంచి విజయవాడకి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ బాగా చేయించుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. అప్పుడు ఏం చేశానంటే నేను గరీబ్ రథ్కి అయితే బుక్ చేసుకున్నాను. దానికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోవడం నేను సికింద్రాబాద్ అయితే వచ్చేసాను. ఉదయం వచ్చిన తర్వాత ఏ జర్నీ చేద్దామా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. శాతవాహన చేద్దాం అనుకున్నాను. శాతవాహన చేద్దాం అనుకునేసరికి అదేమో నైట్ జర్నీ ఉంటుంది, సగం అంత ఇంట్రెస్ట్ ఉండదేమో అన్న ఉద్దేశంతో ఏం చేశానంటే ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ సరిగ్గా అదే సమయానికి మనకి సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి నేను వికారాబాద్ అయితే వచ్చేసాను అనమాట ఈ పల్నాడు ఎక్స్ప్రెస్లో. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ ఏమి, టాయిలెట్స్ ఏమి కనిపించలేదు బయట. మళ్ళీ ఇదే ట్రైన్ ఎక్కి సగం స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట ఈ ట్రైన్లో జర్నీ చేద్దామని.
నా మొబైల్ శాంసంగ్ మొబైల్ దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. ఇదేమైందంటే లాస్ట్ టైము నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పడిపోయింది అనమాట. పడిపోయి డిస్ప్లే అయితే పగిలిపోతే నేను మన కొత్త డిస్ప్లే వేయించాను. అది మొన్న ఏమైందంటే రీసెంట్గా నేను ఊరు వచ్చాను అనమాట, వైజాగ్ సైడ్ వెళ్తే అక్కడ ఈ డిస్ప్లే కూడా ఊడిపోతుంది. వెనకాల బ్యాక్ డోర్ ఊడిపోతుంది. 2 గమ్ము వదిలేసినాయి. 2 సార్లు వేయించి అయినా వదిలేసినాయి. నేనైతే చాలా భయం వేసింది, అసలు మనకి వీడియో అవ్వదనుకున్నాను. సో మళ్ళీ ఏదో రకంగా దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని 2 రబ్బర్లు అయితే వేసాను అనమాట. ఇది మా వాడి జల్లోంచి తీసుకున్నాను. ఇదైతే దారిలో దొరికింది. 2 రబ్బర్లు అడ్జస్ట్ చేసి నేనైతే వీడియో చేస్తాను. ఈ ఫోన్ కానీ అయిపోయిందంటే ఇంకా మన పని అంతే, ఇంకా వీడియోస్ లేవు ఏమీ లేవు, ఇక్కడతో క్లోజ్. ఫోన్ ఏదో రకంగా ఫోన్ బాగు చేద్దామంటే మినిమం 5-6 వేలు అయిపోద్ది. డిస్ప్లే ఏమైనా తేడా వస్తే మొత్తం పోద్ది, 9,000 అవుద్ది డిస్ప్లేకి, మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే. సో అది భయం అనమాట. అది కాకుండా ఏదైనా కొత్త ఫోన్ తీసుకుందామంటే మినిమం 40-50 వేలు పెట్టాలి. ఏదైనా తక్కువ రేట్లో తీసుకుంటే మాత్రం వీడియో క్వాలిటీ అయితే అందించలేము. ఇది కూడా కొంచెం పర్వాలేదు, మనకి 4K క్వాలిటీ వస్తుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే ఇవ్వట్లేదు. పైగా ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. నాకు ఇది ఎడిటింగ్ చేసినప్పుడు కూడా అంత రావట్లేదు వీడియో అయితే. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ ఫోన్ కూడాను. ఈ ఫోన్ ఎంతవరకు వస్తే అంతవరకే మీకు వీడియోస్, దాని తర్వాత నేనైతే ఏం చెప్పలేను. విశాఖపట్నం ముంబై LTT ఎక్స్ప్రెస్. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చింది. మనకేమో 2:02లోనేమో ముంబై LTT ఎక్స్ప్రెస్. యాక్చువల్గా ముంబై LTT ఎక్స్ప్రెస్కి వచ్చి నేను జర్నీ చేద్దామని ఇంతకుముందు ప్లాను, కానీ అది ఈరోజు రైట్ టైంకి రాలేదు. దాదాపు 40 నిమిషాలు లేట్గా వచ్చింది బండి. మన పల్నాడు ఎక్స్ప్రెస్ 2 గంటల 40 నిమిషాలకి ఆన్ టైంకి తీసాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శంకరపల్లి. మనకి వికారాబాద్, గుంటూరు కలిపి మొత్తం 15 స్టేషన్లు అయితే ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ 2 తీసేస్తే మధ్యలో మనకి 13 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శంకరపల్లి. మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ కూడా కవర్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ సైడ్ వాతావరణం అయితే ఒకసారిగా కూల్ అయిపోయింది, లైట్గా తుప్పర కూడా పడుతుంది. బాగుంది కదా లొకేషన్. వ్యవసాయం ఇప్పుడే స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం కొట్టేస్తున్నాడు, పర్మిషనల్ స్పీడ్ ఎంత ఉందో అంత మ్యాక్సిమం కొట్టేస్తున్నాడు బండి. వెల్కమ్ టు శంకరపల్లి. టైం వచ్చి 3 గంటల 8 నిమిషాలు అవుతుంది. 2 గంటల 59 నిమిషాలకు రావాల్సింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKP. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు, దెబ్బతో ఫుల్ అయిపోద్ది ఇక్కడే. ఫ్రంట్లో ఖాళీ ఉంటుంది, ఫ్రంట్కి ఎవరు రారని చెప్పేసి ఫ్రంట్లోకి వచ్చి కూర్చుంటే మొత్తం చూసారు ఎంతమంది ఉన్నారు. गाड़ी संख्या 1, 2, 7, 4, 8 विकाराबाद जंक्शन से गुंटूर जंक्शन तक चलने वाली पलनाडु सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है. శంకరపల్లి నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. శంకరపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది లింగంపల్లిలో. సరిగ్గా 21 కిలోమీటర్లు శంకరపల్లి నుంచి లింగంపల్లికి. బాయ్ బాయ్ శంకరపల్లి. వెల్కమ్ టు లింగంపల్లి. మనకి అటు సైడ్ ప్లాట్ఫామ్స్లో చూడండి MMTS రైలు అయితే ఉన్నాయి, హైదరాబాద్ లోకల్ ట్రైన్స్. 3 గంటల 9 నిమిషాలకు రావాల్సింది 3 గంటల 27 నిమిషాలకి అయితే వచ్చింది ట్రైను. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. బాబోయ్ ఏంటి జనం, ఇది ఎక్స్పెక్ట్ చేయాల. బాబా బోల్డ్ మంది ఉన్నారు. లింగంపల్లి స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సనత్ నగర్. బాయ్ బాయ్ లింగంపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి LPI. హైదరాబాద్ హైటెక్ సిటీని అయితే మనం స్కిప్ చేస్తున్నాం. హైటెక్ సిటీ లోకల్ రైల్వే స్టేషన్. అక్కడ కనిపిస్తుంది ఇండీస్ 1 సిటీ. భలే ఉన్నాయి బిల్డింగ్లు చూడటానికి. వెల్కమ్ టు సనత్ నగర్. ఇక్కడ కూడా జనం గట్టిగానే ఉన్నారు. సో ఇప్పటి వరకు నేను నా ఎదురుగా ఎవరు కూర్చోకుండా బ్యాగ్ వేసి కాపాడుతున్నాను నా సీట్ని. మరి ఈసారి ఏం జరుగుద్దో చూద్దాం. ఇక్కడ కూడా జనాలు అయితే గట్టిగానే ఉన్నారు.
ట్రైన్ చూసారు ఎంత ముందు తీసిపోయారు. దాదాపు 3 బోగీలు ముందుకు వెళ్ళిపోయింది బండి. ప్లాట్ఫామ్ సరిపోవట్లేదు. వెల్కమ్ టు బేగంపేట్. ఇక్కడ కూడా స్టేషన్లో పనులు అయితే జరుగుతున్నాయి. ఏంటర్ బాబు జనాలు ఏమన్నా సికింద్రాబాద్లో దిగుతారా లేదా కంటిన్యూ? వెల్కమ్ టు సికింద్రాబాద్. ఇప్పటి వరకు లెక్క ఇప్పుడు లెక్కనట్టు ఉంది సికింద్రాబాద్ క్రౌడ్ చూస్తుంటే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వెళ్తుంది మన ట్రైన్. 4 గంటల 10 నిమిషాలకు రావాల్సింది 4 గంటల 6 నిమిషాలకు వచ్చేసింది మన ట్రైన్. ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి మన జర్నీ 72 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లో మన ట్రైన్ ఆగింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో సికింద్రాబాద్ షాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ 4 గంటల 10 నిమిషాలకి బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు 8వ నెంబర్ ప్లాట్ఫామ్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ ఉంది. సికింద్రాబాద్ లో కడుతున్న కొత్త స్టేషన్ ఇది. 2 నిమిషాలు ఆలస్యంగా సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సికింద్రాబాద్ తర్వాత మన ట్రైన్ ఆగేది నాగిరెడ్డిపల్లిలో. ఇక్కడ నుంచి సరిగ్గా 52 కిలోమీటర్లు. సికింద్రాబాద్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. నా ఛానల్కి ఎక్కువ వ్యూవర్షిప్ ఎక్కడి నుంచి ఉందంటే మనకి తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచే, దాని తర్వాత విశాఖపట్నం. చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక కాచిగూడ. దాని తర్వాత ఏదన్నా పెద్ద టెర్మినల్ ఉందంటే అది మన చర్లపల్లి. వర్షం పడుతుంది లైట్గా. బయట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అటు స్ట్రైట్కి వెళ్ళిపోతే కాజీపేట లైన్. మనం ఇక్కడ గుంటూరు లైన్లోకి అయితే రూట్ డైవర్షన్ తీసుకున్నాం. భలే పడుతుంది వర్షం. వెల్కమ్ టు నాగిరెడ్డిపల్లి. ఇరవై 25 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. ఈ రైల్వే స్టేషన్కి కోడ్ వచ్చేసి NRDP. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 మినిట్ స్టాపు. పేరుకే 1 మినిట్ కానీ కనీసం 10 సెకండ్లు కూడా ఆపలేదు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిట్యాల. వెల్కమ్ టు చిట్యాల. ఇక్కడ కూడా మనం అరగంట లేట్గా చేరుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CTYL. స్టేషన్లో అంత పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. టైం వచ్చి 5 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఇక్కడ మనకు అఫీషియల్గా 1 మినిటే స్టాపు. చిట్యాల తర్వాత మన ట్రైన్ ఆగేది నల్గొండలో. వెల్కమ్ టు నల్లగొండ. ఈ ఊరలందరూ చల్లగొండాలని కోరుకుంటూ 5 గంటల 30 నిమిషాలకి చేరుకోవాల్సిన ట్రైన్ దాదాపు 6 గంటల 10 నిమిషాలకి నల్గొండ అయితే చేరుకుంది. ఇక్కడికి మన జర్నీ హాఫ్ ఆఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయినట్టే. నల్గొండ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLDA. అఫీషియల్గా 1 మినిట్ స్టాప్. కానీ కనీసం 30 సెకండ్స్ కూడా ఆపలేదు బండి. ఏదో చెప్దాం అనుకున్న లోపు బండి తీసాడు. నల్గొండ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నల్గొండ.
సాయంత్రం 6 గంటలకు రావాల్సింది 6 గంటల 35 నిమిషాలకు అయితే వచ్చింది మన ట్రైను మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి. ఈ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MRGA. ఇక్కడ మనకు ఒక క్రాసింగ్ ఉంటుంది, నర్సపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ వస్తుంది దూరం నుంచి, మీకు చూపిస్తాను నా పక్కల్లి. వ్యాప్ 4 లోకోమోటివ్ వస్తుంది నర్సపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళేది వయా గుంటూరు. గంటన్నర ఆలస్యంగా వచ్చింది మన ట్రైను. ఆ ట్రైన్లో ఫుల్ జర్నీ చేయడం కోసం ఈ మధ్య జర్నీస్ అయితే చేయలేదు. మనకి నర్సపూర్ నాగర్సోల్ వచ్చిన తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది, ఎందుకంటే ఈ రూట్ అంతా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ కాబట్టి. మిర్యాలగూడ తర్వాత మన ట్రైన్ ఆగేది విష్ణుపురం జంక్షన్లో. బాయ్ బాయ్ మిర్యాలగూడ. మిర్యాలగూడ నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. విష్ణుపురం జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మనకి సాయంత్రం 7 అయింది. ఇక మ్యాక్సిమం వీస్ అయితే రాకపోవచ్చు, లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొదటి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం. అసలు ఈ పక్క ప్లాట్ఫామ్స్ నేమ్ బోర్డ్స్ ఏమీ లేవు, అంతా ఓన్లీ ట్రాకే ఉంది ఇక్కడ. వెల్కమ్ టు నడికుడి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDKD. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 మినిట్ స్టాపు. ఇంకా మనకి గుంటూరు వెళ్ళడానికి నెక్స్ట్ పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరుకి ఇంకా 95 కిలోమీటర్లు. పేరుకే 1 మినిట్ స్టాప్, కానీ బండి అయితే చాలా స్పీడ్గా తీసేస్తున్నాడు ప్రతి స్టేషన్లోనూ. తుమ్మల చెరువు దగ్గరగా మన ట్రైన్కి క్రాసింగ్ పడింది. అదే ట్రైన్ అనుకుంటున్నారు? విజయవాడ లింగంపల్లి. వెల్కమ్ టు పిడిగిరాళ్ళ. గంట లేటు పిడిగిరాళ్ళ వచ్చేసరికి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PGRL. 6:50కి రావాల్సింది 7:50 అయింది. క్రాసింగ్ల వల్ల లేట్ అయిపోతుంది మన ట్రైన్. వెల్కమ్ టు సత్తెనపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SAP. స్టేషన్కి వచ్చి 5 నిమిషాల ఆలస్యం కాడికి మొత్తం 1 గంట 5 నిమిషాల ఆలస్యంగా మనకు సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడ అఫీషియల్గా 1 మినిట్ స్టాపు, కానీ ఇక్కడ మనకు ఇంకొక క్రాసింగ్ ఉంది, చూపిస్తానండి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ని సత్తెనపల్లి ఆపేసాడు మళ్ళీ. ఇప్పటికే గంట లేట్ అయిపోయిందా అంటే క్రాసింగ్లు ఎక్కువైపోయినాయి మనకి. వచ్చేస్తుంది. ఈ ట్రైన్లో మనం జర్నీ చేసాం, వీడియో చూసారా? తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్కి కూడా సిగ్నల్ వచ్చింది. సత్తెనపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది గుంటూరు జంక్షన్లో, ఇంకా 42 కిలోమీటర్లు. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో మొత్తానికి 353 కిలోమీటర్ల ప్రయాణాన్ని 6:30 గంటల సమయంలో అయితే పూర్తి చేసింది. మ్యాక్సిమం కవర్ చేసాడు. జస్ట్ ఒక 5 నిమిషాల ఆలస్యంగా మనం గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే చేరుకున్నాము. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి గుంటూరు తెనాలి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది, మెమూ ఎక్స్ప్రెస్. ఈ రైలు ఇంకొక 2 నెలల్లో 27వ వసంతంలోకి అయితే అడుగుపెట్టబోతుంది. ఈ రైలు మొట్టమొదటిగా 1998 సంవత్సరం ఆగస్టు 16 అయితే ప్రారంభించారు మనకి గుంటూరు నుంచి వికారాబాద్ నుంచి గుంటూరుకి ఆగస్టు 15 అయితే ప్రారంభించారు. మిమ్మల్ని మొదట్లో క్వశ్చన్ అడిగాను కదా, ఇందులో పల్నాడు ఎక్స్ప్రెస్ ముందా లేకపోతే సింహాద్రి ఎక్స్ప్రెస్ ముందా అని చెప్పేసి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నా, చెప్పండి ఈ పల్నాడు ఎక్స్ప్రెస్కి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గుంటూరులో ప్రత్యేకంగా మీకైతే బాగా తెలుస్తుంది, నాకైతే తెలియదండి, కామెంట్ చేసి చెప్పండి.
సో అదేవిధంగా ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి వికలాంగుల ఫ్రెండ్లీ ట్రైన్ అంట. అంటే ఏంటంటే మన వికలాంగుల భోగి ఉంటుంది కదా ఇక్కడలాగా, ఇక్కడ మామూలుగా స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా కాకుండా అక్కడ ఫోల్డబుల్ ర్యాంప్ అనేది ఉంటుందంట. అంటే వికలాంగులకి డైరెక్ట్ వీల్ చైర్తోనే డైరెక్ట్గా లోపలికి వెళ్ళే విధంగా ఉంటుందంట. సో మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు వికలాంగం భోగిలో. సో దానికి సంబంధించిన మొట్టమొదటి ఫ్రెండ్లీ ట్రైన్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. సో ఓవరాల్గా ఇది మన జర్నీ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.